ఏ రంగానికైనా కావాల్సింది అదృష్టం ఉండాలి. అవునవునవును సార్. ఇప్పుడు 100%. ఐటీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కూడా అవును. టకమని పెద్ద పొజిషన్‌కి చాలా స్పీడ్‌గా ఎళ్తారు. ట్రూ. ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, ఆ కంపెనీ కొంతమంది ఉన్న చోటే అలా ఉండిపోతారు. దట్ లక్ ప్లేస్ ఎ రోల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అయితే మీ మీ ప్రయాణంలో మీకు లక్ బాగా ఫేవర్ చేసిందా? అంటే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు కదండీ సార్. లక్ అలా ఫేవర్స్. ఫేవర్ చేసింది సార్. ధైర్యంగా ముందుకెళ్తూ ఉంటే ఫేవర్ చేసింది. ధైర్య సైలెంట్‌గా సాహసే లక్ష్మి అంటారు. అంటే సైలెంట్ కూర్చొని ఏ ప్రయత్నం చేయకపోతే ఇట్ వాస్ నాట్ వర్కింగ్ సార్. అంతే కామన్ అది. ఏదో చేస్తుంటే ఏదో తగులుతుంటా సార్. హ్మ్. అయితే మీరు ఏది చేస్తే ఏది తగిలిందండి? అండ్ నాకేమైందంటే నేను షార్ట్ ఫిల్మ్ ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యాను సార్ అప్పుడు. ఓకే. 'ఇన్ఫినిటీ' అని. ఓకే. సో, అయితే ఆ షార్ట్ ఫిల్మ్ నేను తెలుగులో చేద్దామని ఎళ్ళాను. తను యాక్టర్ 'హర్షవర్ధన్ రానే' తను కొంచెం హిందీ, ఇంగ్లీష్‌లో ఇంకా కంఫర్టబుల్‌గా చేయగలడేమో అనిపించింది. హుహు. ఫార్మాట్ మార్చి హిందీ, ఇంగ్లీష్‌లో చేసాం. హ్మ్. అండ్ అది యూట్యూబ్‌లో పెట్టినప్పుడు కూడా పెద్దగా ఫస్ట్ ఇనీషియల్ రెస్పాన్స్ ఏం లేదు. అవునా? స్లోగా దానికి రెస్పాన్స్ వచ్చింది సార్ ఫెస్టివల్స్‌లో. హ్మ్. అలా దాని గురించి ఒకసారి ఫర్హాన్ అఖ్తర్ గారు ట్వీట్ చేయడం. అవును. అలా అనుకోకుండా ఇక్కడ స్టార్ట్ అయ్యి అది ఏదో జరిగి అలా కొంచెం ఒక హిస్టీరియా క్రియేట్ అయింది దాని చుట్టూ. ఓకే. దాని తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సార్. నో ఆపర్చునిటీస్. బట్ ఒకటి చేశామనేది ఉంది సార్. అంటే ఒక పోర్ట్‌ఫోలియో లాగా ఒకటి ఉండేది. అదే. ఓ పాస్ మన దాన్నేమంటారు? ఆహ్, విజిటర్స్ పాస్ లాగా. ఒక చిన్నది ఉండేది. అంటే ఐ హ్యాడ్ సంథింగ్ టు షో ఇలాంటిది ఒకటి చేశాను అని. బట్ నేను దానికి యాక్చువల్లీ డైరెక్షన్ చేశాను సార్. అండ్ ఎడిట్‌లో కొంత ఐ వాస్ పార్ట్. సినిమాటోగ్రఫీ మా ఫ్రెండ్ విజయ్ అని ఒక అబ్బాయి చేశాడు. ఓకే. తను ఇప్పుడు లేడు. అయ్యో! బట్ హ్మ్. సో, అది మరి ఎందుకో తెలీదు గానీ అప్పుడు పవన్ సాధినేని తను 'ప్రేమ ఇష్క్ కాదరా' అని ఒక సినిమా చేస్తున్నాడు. హ్మ్. సో, తన ఫిల్మ్‌కి నన్ను కెమెరా చేయమని ఆఫర్ ఇచ్చారు. అంటే మీరు రాజీవ్ మీనన్ ఇన్‌స్టిట్యూట్‌లో యాహ్! యాహ్! ఫిల్మ్ స్కూల్ తర్వాతే సార్ ఇది. ఫిల్మ్ స్కూల్ తర్వాత. ఫిల్మ్ స్కూల్ తర్వాతే ఈ 'ఇన్ఫినిటీ' కూడా. హుహు. సో, దాని తర్వాతే ఇది. ఓకే. సో, సాధినేని హాస్ బ్రాట్ యూ. తను ఏంటంటే తను యూఎస్ నుంచి వచ్చాడు. హ్మ్. సో, నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అట్లా కెమెరా చేస్తాను అంటే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే నేను అప్పుడు డైరెక్షన్ ట్రైల్‌లోనే ఉన్నాను. కెమెరా జరుగుద్దా లేదా తెలీదు సార్. ఐ థాట్ ఓకే. ఏదో ఖాళీగా ఉన్నాం కంటే చేసుకోవడం బెటర్ అని. సో, ఐ వెంట్ అహెడ్ సార్. అది అలా వర్కౌట్ అయింది. ఓకే. సో, ఈ మధ్య రోజుల్లో సినిమా కష్టాలేం లేవు మీకు? ఉన్నాయి సార్. అంటే ఆ క్వెషన్ మార్క్ ఫేజ్ ఒక 2 ఇయర్స్ ఉంది. హ్మ్. 2.5 ఇయర్స్ అంతా క్వెషన్ మార్క్ ఫేజే. హ్మ్. షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము. వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది అనిపిస్తుంది, రాదు. హ్మ్. అంటే ప్రయత్నాలేమైనా జరిగాయా? ప్రయత్నాలు జరిగాయి సార్. చాలా ట్రై చేశాను. ఎక్కడ మిస్ అయ్యారండి? అంటే కథ చెప్పే వరకు కూడా ఎళ్ళేది కాదు సార్. అవునా? అంటే కథ ఉంది. అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి వందల్లో వస్తుంటాయి కదా సార్ అవును. హీరోలు కూడా. అంటే ఎందుకు వినాలి అనే దగ్గర ఆల్వేస్ ఎ క్వెషన్ అది. అవును. అది ఆ ఫిల్టరింగ్ సిస్టమ్‌లో మనకు అసలు అక్కడ దాకా యాక్సెస్ లేదు. హ్మ్. సో, అన్‌లెస్ యూ ఆర్ రికమెండెడ్ బై సంబడి ఎవరో ఒకరు యాహ్! సిఫార్సు చేసి యాహ్! అది లేదేమో మీకు. సంథింగ్. ఆ టైంలో డెఫినిట్‌గా అసలు నేనే చాలా కన్‌ఫ్యూజ్డ్ ఉన్నాను సార్. పైగా నేను రాసే కాన్సెప్ట్స్ కూడా చాలా వెరైటీగా ఉండేవి. హ్మ్. ఆబ్వియస్లీ అది విన్న వెంటనే ఎవడైనా దీనికి మార్కెట్ లేదని అంటారు. అలా ఉండేవి అప్పుడు. అవును. ఇప్పుడు అట్‌లీస్ట్ కొంచెం బెటర్ సార్. అవును. ఇప్పుడు కొంచెం ఔట్ ఆఫ్ ది బాక్స్ ఎళ్లి వింటున్నారు కథలు. యాహ్! చేయడానికి ట్రై చేస్తున్నారు. లేదు సార్. నేను చెప్పేవే అంటున్నాను. ఓకే. నేనే బాగా అవే ఉండేవాడిని. హ్మ్. కొంచెం ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఇంపాక్ట్ అది కొంచెం ఎక్కువ ఉండేది. హ్మ్. సో, కొంచెం నేను రాసేవే కొంచెం వేరేగా ఉండేవి. ఓకే. మేబీ ఆ టైంకి అవి వర్కౌట్ అయ్యి ఉండేవి కాదేమో. అంటే మీరు అంటే జస్ట్ ఒక 2014 కదా? 2012 12, సార్ ఇది. 12, 2012 అప్పటికింకా సినిమా బాగా రిజిడ్‌గా ఉంది. ఆ! సినిమా మేకింగు, స్టోరీలు నార్మల్ రెగ్యులర్ రొటీన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్సే వస్తున్నాయి. అదే సార్. అంటే ఇట్ ఈస్ జస్ట్ రూట్స్‌ని అనలైజ్ చేసుకోవడానికి కొంచెం నేను టైం పట్టింది నాకు. ఓకే.